ఏపీ మొత్తంగా రికార్డ్ స్థాయిలో పోలింగ్ ఏ విధంగా అయితే జరిగిందో రికార్డ్ స్థాయిలో గొడవలు కూడా జరిగాయనే చెప్పొచ్చు. సాధారణంగా ఈ టైంలో ఒక టెన్షన్తో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం, కొట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా చూస్తే ప్రజల మధ్య వివాదం అనేది జరగడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మా పార్టీ గెలవాలని ప్రజల మధ్య గొడవ జరుగుతుంది, అదే కొట్టుకోవడం కూడా చూస్తూ ఉంటాం. కానీ అభ్యర్థుల మధ్య కూడా ఈ టెన్షన్ ఉండడం వల్ల ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం భిన్నంగా అధికారులపై ఏకంగా దాడులు జరగడం చూసాం. అదేవిధంగా అధికారులు ఎన్ని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్కడ వాగ్వాదాలు అనేవి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అదేవిధంగా వారికి ఎదురు తిరిగి వారిపై రివర్స్లో దాడి చేయడం కూడా మనం చూసాం. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులపై కూడా దాడులు చేశారు. అలాగే వారి వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంతటి ఎమ్మెల్యే కూడా సాధారణ ఓటరుపై కూడా చేయి చేసుకోవడం కూడా మనం చూసాం. ఇలాంటి ఘటనలు ప్రతి దగ్గర జరిగాయి. అంటే కొన్ని నియోజకవర్గాల్లో తప్ప దాదాపుగా గొడవలు జరగడం సాధారణంగానే ఉంది. ఇకపోతే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎక్కడ ఎలా గొడవ జరిగింది, అసలు ఎవరి నుంచి ఈ గొడవ మొదలైంది, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జోసెఫ్ అందిస్తారు. చెప్పండి జోసెఫ్. గతంతో పోల్చుకుంటే ఈసారి 2024 ఎలక్షన్స్ అయితే మాత్రం కాస్తంత హింసాత్మకంగా అనిపించాయి. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే చెదురుముదురు ఘటనలు మినహా ఆ ఎలక్షన్స్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగాయి. అయితే ఈసారి ఎలక్షన్స్ ఒక పక్క ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో మాత్రం అనుకోని కొన్ని సంఘటనలు ఒకసారి ఓటర్లందరూ కూడా ఉలిక్కిపడేలా చేశాయి. ఒకవైపు మాచర్ల కావచ్చు, మరోవైపు తాటిపత్రి, ఈ రెండు ఘటనలు అయితే మాత్రం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా ఎవరైతే దీన్ని చేశారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని గృహ నిర్బంధించండి అని చెప్పి ఈసీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంటే సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో హింస జరిగిందో. ఎవరైనా సరే అవతల పక్క వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇది చేసిన వాళ్ళని ఖచ్చితంగా బాధ్యుల్ని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళని శిక్షించని చెప్పి ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడి చేయడం నిజంగా శోచనీయం. మరొకవైపు తాడిపత్రిలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేని అక్కడి నుంచి ఎమ్మెల్యే వాహనం మీద దాడి చేశారు. ఇంకోవైపు ఎస్పీ వాహనం మీద కూడా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మరోవైపు మాచర్లలో కూడా ఇదే పరిస్థితి మనకు అనిపించింది. ఎమ్మెల్యేని అక్కడి నుంచి తరుముకోవడం, అంటే అభ్యర్థి అంటే తన నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్కి వెళ్ళే రైట్స్ అతనికి ఉంటాయి. ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఏ పార్టీ తరపునైనా కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే ప్రతి పోలింగ్ బూత్కి వెళ్ళొచ్చు, పోలింగ్ సరళి ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. కానీ కొంతమంది ఓటర్లు అవగాహన లేకుండా మరి అంటే పోలింగ్ బూత్కి అభ్యర్థులు వచ్చారంటే అక్కడికి ప్రచారానికి వస్తున్నారు అనుకున్న వివిధ కారణాలతోటి ఈ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడి చేయడం అనేది నిజంగా శోచనీయం. ఎందుకంటే ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ఏ విధంగా అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2024 ఎలక్షన్స్ ఎంత చక్కగా అయితే ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చిందో అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన ఖచ్చితంగా రావాలి. ప్రతి అభ్యర్థికి అది ఒక హక్కు, అదొక రైట్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళొచ్చు. తన నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్కి వెళ్ళే అర్హత, హక్కు ఆ అభ్యర్థికి ఉంటుంది. పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది, ఓటర్లు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా అతను చూసుకోవాలి. కాకపోతే పోలింగ్ బూత్కి వెళ్ళి నమస్కారాలు పెట్టడం, మాకు ఓటేయండి అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. కానీ అలా కాకుండా జస్ట్ ఓటర్లను పలకరిస్తూ వెళ్ళి పోలింగ్ బూత్లు ఏ విధంగా జరుగుతుంది అనేసి వెళ్ళిపోవచ్చు. అయితే మరొకవైపు ఇంతకుముందు కూడా మనం ఒక వార్త చూసాం. వంగా గీత ఎవరైతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పిఠాపురంలో పోటీ చేస్తున్నారో ఆవిడ కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి నన్ను మర్చిపోవద్దు గుర్తుంది కదా అన్నట్టుగా వెళ్తుంటే ఒక పెద్ద ఆయన కూడా ఒక సీనియర్ సిటిజన్ ఆ మీదకి రివర్స్ అయ్యాడు. ఏంటమ్మా ఎక్కడికి వచ్చి ప్రచారాలు చేస్తున్నావు అన్నట్టుగా. సో ఆ పక్కన వాళ్ళు కూడా చెప్పారు అతనికి ఆ ప్రచారానికి రావచ్చు, ఆ ప్రచారం కాదు చేసి అందరిని పలకరిస్తున్నారంటే కాదు ఆవిడ మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్నట్లుగా అని చెప్పి అతను కూడా రివర్స్ అయ్యాడు. సో అభ్యర్థులు కూడా పోలింగ్ బూత్కి వచ్చినప్పుడు తమ పని తాము చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రచారం లాంటి జరిగితే ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి మనకు. సో ప్రజలు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరొకవైపు అభ్యర్థులు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ 2 రోజుల ముందు మనకు ప్రచారాలు కావచ్చు, మైకులు ఇవన్నీ ఆపేస్తారు. సో పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చి జస్ట్ ఎలా ఉంది పోలింగ్ సరళి అని చూసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా ప్రచారం చేయకూడదు. అది ఖచ్చితంగా అది శిక్షార్హం అనమాట. ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి అభ్యర్థులు ఎవరు ప్రచారం చేయకూడదు. మరొకవైపు ప్రజలు కూడా అభ్యర్థులు వస్తే అదేదో ప్రచారం చేసేస్తున్నారు, ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారనే భావన కూడా ప్రజలు వీడాలి. అది వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు వస్తారు, పోలింగ్ సరళి ఎలా జరుగుతుందో చూస్తారు కాబట్టి. సో ప్రజలు కూడా మరొకసారి అంటే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్లో కాస్త మనం అప్రమత్తంగా ఉండాలి. అభ్యర్థులు రావడం తప్పు కాదు, కాకపోతే అభ్యర్థులు ప్రచారం చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. సో ఈ మాచర్ల అదేవిధంగా తాడిపత్రి లాంటి ఘటనలు ఇక ముందు జరగకూడదు. ఎన్నికలు అనేవి రాజ్యాంగం మనకిచ్చిన ఒక
పెద్ద వెపన్ లాంటిది, ఒక ఆయుధం. మనకు కావాల్సిన నాయకుడిని, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు నిర్ణయించుకునే ఆ హక్కు మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటుకు వినియోగించుకోండి. అట్ ద సేమ్ టైం దయచేసి అటు కార్యకర్తలు కావచ్చు, ఇటు కార్యకర్తలు కావచ్చు, గొడవలకు దిగద్దు. ఎందుకంటే మీతో పాటు చాలామంది గర్భిణీ స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ ఓటుకు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తుంటారు. సో మీరు గొడవ పడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా రండి, ఓటు వేసి ప్రశాంతంగా తిరిగి మీ స్థలాలకు వెళ్ళండి.